హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు నేను మిరపకాయతో పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిర్చితో పచ్చడి, రోటి పచ్చడి చేసుకుంటున్నాను. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ, నోటికి రుచిగా, కారంగా, పులుపులుగా ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇది నిల్వ కూడా ఉంటుంది. 1 వీక్ 10 డేస్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నిల్వ ఉంటుంది. పచ్చిమిరపకాయలు కదా, కారం ఉంటాయేమో అనుకోవద్దు, చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో ఏవి లేనప్పుడు ఈ విధంగా చేసుకున్నామంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఓ ముద్ద ఎక్కువే తింటారు కానీ తక్కువ తినరు, అంత బాగుంటుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. మనం రోట్లోనే చేసుకోవాలని ఏం లేదు, మనం మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం నేను ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కొన్ని మెంతులు వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఎర్రగా వేగిన తర్వాత 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి. మెంతులు ఖచ్చితంగా ఎర్రగా వేగినాకనే మిగతా వేసుకోవాలి, ఎందుకంటే అవి లేదంటే ఎర్రగా వేగకపోతే చేదుగా ఉంటాయి. కొంచెం జీలకర్ర కూడా వేగిపోయిన తర్వాత నేను గుప్పెడి వరకు మిర్చి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి నేను కొంచెం బ్లాక్గా ఉండేవి తీసుకున్నాను. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది. మీరు కొంచెం తెల్లగా ఉండే మిరపకాయలు తీసుకోండి, అదైతే స్పైసీగా ఉండదు ఎక్కువ. ఇది కొంచెం స్పైసీగా ఉందంటే మనం కొద్దిగా నిమ్మకాయ ఎక్కువ వేసుకోవచ్చు. నాకు కొంచెం ఎక్కువ స్పైసీ కావాలనుకొని ఇవి వేసుకున్నాను. మీరు మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. కొంచెం కారం తక్కువ ఉండే మిర్చియే వేసుకోండి. ఇది కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత నేను రోట్లో వేసుకుంటున్నాను. మీకు రోల్ అవైలబుల్గా లేదంటే మీరు మిక్సీలో వేసుకోండి. ఎలా చేసుకున్నా ఇది బాగుంటుంది. కాకపోతే మరీ మెత్తగా చేసుకోకుండా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇది అంతా మిరపకాయలు అవన్నీ రోట్లో వేసేసుకున్న తర్వాత 2 to 3 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. మీరు రుచి చూసుకొని తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాం. మనం ముందుగానే కొత్తిమీర కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి కూడా తీసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్ వరకు, ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా తీసుకొని పెట్టుకోవాలి. నేను కొంచెం కొత్తిమీర కూడా గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకొని దంచుకుంటున్నాను. మీ దగ్గర కొత్తిమీర లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు. కొత్తిమీర వేస్తే డైజెషన్కి బాగుంటుందని వేసుకుంటున్నాను. అలాగే స్పైస్ కూడా కొంచెం బ్యాలెన్స్ అవుతుందని వేసుకుంటున్నాను. ఒక 7 to 8 వరకు వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కూడా వేసుకుంటున్నాను. ఇవి మరీ మెత్తగా ఏం దంచుకోకూడదు, కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా నిదానంగా దంచుకుంటూ ఉండాలి. మీరు మిక్సీలో వేసుకున్నారంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఆపి ఆపి కొంచెం కలుపుతూ గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయకండి. వాటర్ వేయకుండా దంచుకున్నామంటే అప్పుడే కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. నోటికి ఏది కొంచెం కారంగా తినాలనిపించినప్పుడు, జ్వరాలు వచ్చి పోయిన తర్వాత కొంచెం నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకున్నామంటే చక్కగా తినేయచ్చు అన్నం. చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇది అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసి పెట్టేసేవాళ్ళు. మనకి ఇంట్లో కూరగాయలు లేవు, ఏం చేయాలి అని ఆలోచించే బదులు మిర్చి అలాంటివి అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ విధంగా చేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది. దీంట్లోనే నేను 2 to 3 నిమ్మకాయల వరకు వేసుకుంటున్నాను. రసం తీసుకొని వేసుకుంటున్నాను. కొంచెం పుల్లగా ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ కొంచెం దంచుకోవాలి. మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ పడుతుందంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. దీనికి పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. నేను కొంచెం పోపు పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బాగా మెత్తగా ఏం దంచుకోవద్దు. మీకు కొంచెం పంటికి ఉల్లిగడ్డ కానీ పచ్చిమిర్చి ఇవన్నీ తగులుతూ ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇది తీసేసుకోవాలి. ఇది రైస్లోకి కానీ, చపాతీ, రొట్టె, జొన్న రొట్టె వీటిల్లోకి చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఎప్పుడైనా వీలుంటే ఈ విధంగా ట్రై చేయండి. మీకు కొంచెం కారంగా, స్పైసీగా, కొంచెం పులుపులుగా తినాలనిపించినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. నేను పోపు కూడా వేసుకుంటున్నాను. దీనికోసం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, అలాగే ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. నాకు పప్పు అలా తగులుతూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని వేసుకుంటున్నాను. మీకు వద్దంటే మీరు పప్పు కూడా స్కిప్ చేయొచ్చు. ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ లేకుండా మిరపకాయలు, కొత్తిమీర, అలాగే నిమ్మకాయలు, కొత్తిమీర కూడా మీరు స్కిప్ చేయొచ్చు. మిర్చి ఇంకా నిమ్మకాయలతోటే ఈ పచ్చడి చేసేసుకోవచ్చు.
చాలా ఈజీగా అయిపోతుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. మనం మిక్సీలో చేసుకున్నప్పుడు కూడా ఈ విధంగా పట్టుకోండి. పోపు ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న, దంచి పెట్టుకున్న పచ్చడిలోకి వేసేసుకోవాలి. ఇది మంచిగా కలిపేసుకొని, వేడి వేడి అన్నంలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని తింటే చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మీకు నోరు చెడిపోయింది, ఈ విధంగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి. చాలా బావుంటుంది. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 1 వీక్, 10 డేస్ దాకా నిలువ ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.